ఆ గుళ్ళో ఎవరుంటారు లేదా అక్కడ ఉన్నది నల్ల రాయి అని మాట్లాడిన వ్యక్తులు ప్రమాణాలు చేయడం వాళ్ళకి అసలు దేవుని మీదే నమ్మకం లేదు. ఏదో హడావిడి చేసే ప్రయత్నం. ఏంటి అసలు ఏం జరుగుతోంది? పొన్నబోలు సుధాకర్ ఇందాక మనం చూసాం. వాళ్ళ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడండి. డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాము అని క్లియర్గా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పటం అంటే మనం చేద్దాము అని అర్థం అనమాట అది. ఓకే. సో ఆ రోజు నుంచి మీరు చూస్తే అసలు వాస్తవంగా తప్పు చేసిన వాడు సిగ్గుపడాలి. తప్పు చేసిన వాడు ఏదన్నా ఇప్పుడు తప్పు జరిగింది లేదు అనేది నిర్ధారించండి అని అడగాలి. నిర్ధారణ అయితే క్షమాపణ చెప్పాలి. ఇది కదా అసలు మామూలుగా సాధారణంగా సమాజంలో జరగాల్సింది. ఇక్కడేంటో తప్పు చేసిన వాడు వచ్చి దబాయిస్తున్నాడు. మొత్తం అసలు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇందాక ఇతను వేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి అట్లా పందికు 1400 రూపాయల మలేషియన్ మార్కెట్లో $1.4 అంటే దాదాపుగా ₹140. 140 రూపాయలు అయినా అదంతా అవసరం లేదు కదా సార్. ఎంత డబ్బు అనేది అది వేరు. నీకు డబ్బు నువ్వు శుద్ధమైన నెయ్యి సప్లై చేస్తాను అని నువ్వు టెండర్ వేసావు. నువ్వు టెండర్ వేసింది అదేనా? నేను అడల్టరేటెడ్ నెయ్యి ఇస్తాను అని టెండర్ వేసావా? అంతే కదా. కంపెనీ గురించి చెప్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజున నాకు కల్తీ అయినా పర్వాలేదు రేటు తక్కువకి ఇవ్వు అని అడిగావా? శుద్ధమైన నెయ్యి ఇవ్వు అని అడిగావా? అంతే. నువ్వు శుద్ధమైన నెయ్యి కావాలని అడిగావు కదా. ఆ ఇచ్చిన కంపెనీ నేను శుద్ధమైన నెయ్యి ఇస్తాను అని చెప్పి కదా టెండర్ పాడుకున్నది. లోయెస్ట్ బిడ్డర్ రివర్స్ టెండర్ ఇంకా పక్కన పెడదాం. బేసిక్గా అయితే ఇదే కదా, శుద్ధమైన నెయ్యి ఇవ్వాలి అని టీటీడీ అడిగింది. నేను ఇస్తాను అని నువ్వు ముందరకు వచ్చావు. ఇవ్వాలి కదా, నువ్వు తీసుకోవాలి కదా. పైగా అసలు జగన్మోహన్ రెడ్డి మొదటి రోజే పబ్లిక్ని తప్పుదోవ పట్టించాడండి. ఏంటి అంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము కూడా దీన్ని టెస్టింగ్ చేశాము అని చెప్పాడండి. టెస్టింగ్ చేయటమే కాకుండా ఒక 4 లారీలని 4 ట్యాంకర్ల నెయ్యిని తిప్పి పంపించామని చెప్పాడు. శుద్ధ అబద్ధం అది, శుద్ధ అబద్ధం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద అందులో మాయిశ్చరు అవేమున్నాయి తప్ప ఫుడ్ అనాలిసిస్ టెస్ట్ అక్కడ చేయలేరు. వాళ్ళ దగ్గర లేదు, ల్యాబొరేటరీ లేదు. దాదాపుగా 80 లక్షల రూపాయలు అవుతుందంట. పెట్టుకోవచ్చు కానీ దానికి డబ్బులు బెటర్ కదా. దాన్ని పెట్టకూడదు, పక్కదారికి పట్టిస్తారు మనం. ఎందుకంటే నేను నిన్న ఒక ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు, జీడిపప్పు లారీలో వస్తుంది కదా, వస్తూ కింద నుంచి సూపర్ బజార్లో ఒక జీడిపప్పు ప్యాకెట్ కొనుక్కొని వచ్చి ఆ జీడిపప్పు ప్యాకెట్ని శాంపులింగ్కి ఇస్తారు. ప్రతిసారి అదే చేస్తారు. ఓకే. ప్రతిసారి వాళ్ళు చేసే పని అంటే ఇందులో ఉన్నవి అట్లాంటి నాణ్యత అదే అని చెప్పి ఆ ప్యాకెట్ ఇస్తారు. ఆ ప్యాకెట్ని వీళ్ళు టెస్ట్ చేసి సర్టిఫై చేస్తున్నారు. ఓకే. ఇదే తిరుమలలో జరుగుతున్న ఘోరమైన అపచారం. ఇటువంటి నాసిరకమైన పదార్థాలని వాడితే మరి ఆ లడ్డు ఎట్లా ఉంటుంది? దాని పవిత్రత ఎట్లా ఉంటుంది? మీకు పవిత్రత అంటే ఏదో చాలా హెకిల్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ సూపర్ స్వామి అంటాడు. గురుస్వామి అంటాం కూడా తెలియదు, చేత కాదు. సూపర్ స్వామి సుబ్బారెడ్డి సూపర్ స్వామి. ఇటువంటి మాటలతోటి వాళ్ళు ఏంటంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. నీకు అసలు అక్కడ టెస్టింగ్ ల్యాబే లేదు తిరుమలలో. నువ్వు ఎక్కడ టెస్ట్ చేసావు? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఎట్లా చెప్తావు నేను టెస్ట్ చేశాను అని? నేను ఒక 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశాను. నువ్వు అసలు ఎట్లా, ఏ బేసిస్ మీద చెప్పావు? నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? అది నువ్వు ఎట్లా రిజెక్ట్ చేసావు వాటిని? అంటే ఏంటి, ఫిజికల్గా చూడటానికి మామూలుగా అందులో ఉన్న ఆ డెన్సిటీ అది చూడటానికి కూడా పనికిరాని వస్తువులు నువ్వు వాడావని నాకు అర్థం కదా. అది అవును. అక్కడ టెస్ట్ చేసే పరికరాలు అంతే ఉన్నాయి. అవును. నువ్వు అటువంటి పరికరాలతోటి టెస్ట్ చేసి నేను లారీలని రిజెక్ట్ చేశాను అంటే రిజెక్ట్ చేయకుండా పంపించిన లారీలు ఎన్ని? ఈ విధంగా నువ్వు స్వామికి మహా అపచారం చేసిన వాడివి. క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేయటం. ఇంకోటి ఏంటి, అసలు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు అసలు ఈ విషయం బయటికి చెప్పచ్చా అని అడుగుతారు ఈ వైసీపీ వాళ్ళందరూ. అదేమి లాజిక్ నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు